చిన్నవారిలో బంధువులలో అన్నదమ్ములలో అయితే చిన్నవారు ఉంటారు, బావమర్దులు అయితే చిన్నవాళ్ళు ఉంటారు, ఆడపడుచులు అయితే చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు కూడా ఉంటారు. వీరి వరుసలోకి వచ్చినప్పుడు ఫిజికల్ రిలేషన్లో ఎవ్వరు మిస్ కాకూడదు. ఈ ఫిజికల్ రిలేషన్లో భార్య కోసం చెప్పబడిన మాట అంటే ఎముక అని రాయబడింది. ఎముకలలో ఒక ఎముక అని రాయబడింది. మన బాడీలో 206 ఎముకలు ఉంటాయి, కానీ పుట్టుకలో మాత్రం కోట్ల ఎముకలు ఉంటాయి. అవి తరిగిపోయి 206 ఎముకలు మిగులుతాయి. ఆ 206 ఎముకలు చాలా పటిష్టమైనవి, బలిష్టమైనవి, ఒకదానితో ఒకటి జయింట్ కలిగినవి. నేను చేతిలాగా తిప్పుతున్నా, ఇలా వాడుతున్నానంటే ఒక ఎముకతో ఒక ఎముకకు సంబంధం ఉంది. కనుక ఈ సంబంధం కలిగిన కుటుంబంలో పెద్ద ఎముకలు ఉంటాయి, చిన్న ఎముకలు ఉంటాయి, అందరిని ఉంచే ఎముకలు ఉంటాయి, అందరిని నిలబెట్టే ఎముకలు. ఇప్పుడు నిలబడ్డాను, ఎన్నెముక చాలా గొప్పది, అది నిలబడింది. కొన్ని ఎముకలు ఉంచే ఎముకలు ఉంటాయి. కాలు మొక్కాల్సి వస్తుంది, గౌరవించాల్సి వస్తుంది, నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది, కాలు గడగాల్సి వస్తుంది. ఇవన్నీ ఎముకల సహాయం లేకపోతే ఇవన్నీ జరగవు. బట్టలు శుభ్రం చేయాలంటే, నీళ్ళు ఇవ్వాలంటే, భోజనం వడ్డించాలంటే, గౌరవించాలంటే, ఆహ్వానించాలంటే మన ఎముకలన్నీ పనిచేయాలి. ఈ ఒక్క ఎముకతో అన్ని ఎముకలు కలిసి ఉంటే తప్ప అది పని కాదు. కాబట్టి మీ ఇంటికి వచ్చింది ఒక్క ఎముకే కనుక ఒక్క ఎముకతో మిగతా ఎముకలన్నీ కలిసి పని చేయించుకోవాలి, గౌరవించుకోవాలి, సన్మానించుకోవాలి, ప్రేమించుకోవాలి, వారిని చేరదీయాలి. అంతేగాని నువ్వు వచ్చినప్పటి నుండి అడుగు పెట్టినప్పటి నుండి ఐరన్ రెగ్గే అన్నావు అనుకోండి, ఇక ఇల్లు గుల్లైపోదు. కాబట్టి కుటుంబంతో ఒక సంబంధం కలిగి బ్రతకాల్సిన వారమై ఉన్నాం. కనుక ఫిజికల్ రిలేషన్తోనే పాటు స్పిరిచువల్ రిలేషన్ కూడా మనం కలిగి ఉండాలి. స్పిరిచువల్ రిలేషన్ ఏంటంటే దేవుని వాక్యం చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, సేవకులతో సత్సంబంధం కలిగి ఉండాలి, చర్చికి వెళ్తూ ఉండాలి, చర్చ్ మెంబర్స్తో కూడా సంబంధం కలిగి బ్రతకాలి. ఇది స్పిరిచువల్ రిలేషన్. వాక్యంతో సంబంధం కలిగి బ్రతకాలి, ప్రార్థన జీవితం కలిగి బ్రతకాలి, చర్చితో సంబంధం కలిగి బ్రతకాలి. అంటే సేవకులతో సత్సంబంధం కలిగి బ్రతకాలి, చర్చ్ మెంబర్స్తో సత్సంబంధం కలిగి బ్రతకాలి. ఈ ఇద్దరికి ఉండాలి సంబంధం. భార్యకు ఉండాలి, భర్తకు ఉండాలి. ఫిజికల్ రిలేషన్ శారీరక సంబంధమైన సంబంధము అంటే అన్నతమ్ముల యొక్క బాంధవ్యం, కుటుంబంలో అత్తమామల యొక్క బాంధవ్యం, తల్లిదండ్రుల యొక్క బాంధవ్యం. ఈ సంబంధాన్ని కుటుంబంలో మనం కలిగి ఉండాలి. ఒక కుటుంబం నుంచి తల్లిని విడిచి వెళ్తున్నామంటే అత్తగారే నాకు తల్లి అనుకోవాలి. ఎవరు? ఎఫ్సిబా. మరి మీ ఇంటికి ఒక ఆడపడుచు వచ్చిందంటే మీ ఇంటి నుంచి కూడా మరొక ఆడపడుచు వెళ్ళవచ్చు. కానీ ఆ కుటుంబ సభ్యులు తల్లి భావం కలిగి బ్రతకాలి. నాకు ఒక ఆత్మీయురాలైనటువంటి సేవకులు నాకు తెలుసు. వాస్తవానికి